కేంద్ర బడ్జెట్ అన్ని రంగాలకు చేయూతనిచ్చేలా ఉందని ఏపీ సీఐఐ ప్రతినిధులు అన్నారు. కొబ్బరి మొక్కల పెంపకం నుంచి ఎయిర్ క్రాఫ్ట్ తయారీ వరకు అన్ని రంగాలకు ప్రాధాన్యం దక్కిందన్నారు. బడ్జెట్తో ద్రవ్యోల్బణం తగ్గుతుందని, బయోఫార్మా, సెమీకండక్టర్ రంగానికి ప్రోత్సాహం, అలాగే ఎంఎస్ఎంఈ రంగం బలోపేతానికి కృషి జరిగేలా రూపొందించారన్నారు. జీడీపీ వృద్ధిని 2030 నాటికి 50% తీసుకురావాలన్న లక్ష్యంతో బడ్జెట్ రూపొందించారని తెలిపారు. బడ్జెట్ నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో సాధారణ ప్రజలకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, అదేవిధంగా బడ్జెట్లో ఈరోజు ఎలాంటి దేశ ఎలాంటి బెనిఫిట్స్ ఉండబోతున్నాయో వివరించడానికి సిఐకి సంబంధించిన కొంతమంది అధికారులను వారితో మాట్లాడదాం. నా పేరు మోవా రామకృష్ణ అండి, రత్న మోటార్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్. అగ్రో ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నుంచి మేము సిఐలో రిప్రజెంట్ చేస్తున్నాము. ఇక్కడ ఈసారి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కంప్లీట్గా సెల్ఫ్ రిలయన్స్ బడ్జెట్ అండి. అంటే ఆత్మనిర్భర్ భారత్లో ప్రతి వస్తువుని కూడా మనం ఇక్కడ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో కావచ్చు, మనంతట మనంగా ప్రొడ్యూస్ చేసుకుంటూ మన కాన్ఫిడెన్స్ని పెంచుకోవటం, ఇంపోర్ట్స్ మీదకి డిపెండెన్సీ తగ్గించుకోవటం, దానికి సంబంధించినటువంటి మెషినరీ, ఎక్విప్మెంట్ వాటన్నిటి మీద కొంత సబ్సిడీ, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇచ్చి ఇంపోర్ట్ చేసుకుని మన దగ్గరే మనం ప్రొడ్యూస్ చేస్తూ ఎంఎస్ఎంఈస్కి వచ్చేటప్పటికి 10,000 కోట్లు పెట్టడం, తర్వాత యానిమల్ హస్బెండరీ కానీ లేకపోతే ఫార్మర్ ఇన్కమ్ పెంచేటువంటి అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదకి వెళ్ళారండి. ఇదేంటంటే కామన్ మెన్ కానీ లేకపోతే బిలో ప్రయారిటీ లెవెల్ సడన్గా ఇదేం కనపడదు. చాలామంది ఏమనుకుంటారంటే కామన్ మెన్ బిలో ప్రయారిటీ లెవెల్కు ఏమి ఇస్తున్నారు ఫ్రీగా అని చెప్పేసి మాట్లాడతారు. కానీ ఈసారి బడ్జెట్లో వచ్చేటప్పటికి ఇక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచే విధంగా దానికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాటర్ వేస్ కానివ్వండి, కనెక్టివిటీ టు ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, లేకపోతే మంచి యానిమల్ హస్బెండరీలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బ్రీడింగ్ ప్రాసెస్ నుంచి మొదలుపెట్టి స్ట్రెంగ్త్ పెంచే విధంగా అంటే ఫార్మర్ ఆదాయం ఎలా పెరుగుతుందంటే ఇక్కడ ఒక ఆవునో లేకపోతే ఒక గేదెనో లేకపోతే ఒక ఫిషరీస్లో కానీ లేకపోతే ప్రాన్ కానీ లేకపోతే ఓపెన్ మార్కెట్ ఫార్మర్కి ఏ రోజు ఆ రోజు మార్కెట్ని తెలుసుకోవటం లైవ్గా కానీ ఏఐతో కనెక్ట్ అయ్యి ఇలా దీనివల్ల ఏంటంటే మనం ఫ్రీబీ ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో మన అకౌంట్లోకి ఏదో కొద్దిగా డబ్బు వచ్చిందనే ఫీల్ అవుతారు. అది ఎన్ని రోజులు చేయగలరండి? దానికి కావాల్సినటువంటి ఎక్కువ సిస్టమ్ మీదకి ఇప్పుడు వెళ్ళారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇది వచ్చేటువంటి 1-2 ఇయర్స్లో ఆత్మనిర్భర్ భారత్లో ప్రతి ఒక్కదాన్ని కూడా ఈవెన్ మ్యానుఫ్యాక్చర్ చేసుకోవటం, ఎయిర్ క్రాఫ్ట్, పాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ ఇప్పటివరకు మనం గత 75 సంవత్సరాల నుంచి ఇంపోర్టే చేసుకుంటున్నాం. దాని సర్వీసెస్, ప్రోడక్ట్ అంతా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ టైం దాన్ని ఇవాళ ఇండియాలో మేక్ ఇన్ ఇండియాలో దాన్ని ఆత్మనిర్భర్ భారత్ కింద ప్రొడక్షన్ చేయటం, కాంపోనెంట్ డెవలప్ చేయటం, సర్వీసెస్ ప్రొవైడ్ చేయటం. అంటే ఏదో ఒక సెక్టర్ అని కాదు, ఆల్ టుగెదర్ సెక్టర్స్. డిఫెన్స్లో మొన్న మీరు చూశారు ఆపరేషన్ సింధూర్లో మన సెల్ఫ్ రిలయన్స్గా మన కంట్రీలో తయారు చేసి హైదరాబాద్లో తయారు చేసినటువంటి కొద్దిగా మిజైల్స్ కానీ దానికి డిఫెన్స్ ఎకో సిస్టంలో తయారు చేసినటువంటి ఎకో సిస్టంలో కానీ చాలా ఇంటర్నల్గా అది మజల్ స్ట్రెంగ్త్ పెంచిందండి. అలాగే ప్రతి ఒక్కటి కూడా ఇవాళ ఆత్మనిర్భర్ భారత్లో చాలా చక్కటి బడ్జెట్ అనేది మేము చెప్పగలం. బట్ దీని ఫలాలు రావాలంటే 2-3 సంవత్సరాలు పడుతుంది. ఈ బడ్జెట్ ఆహ్వానించదగిన బడ్జెట్. ఇంత ఉన్నటువంటి బడ్జెట్లు మోస పద్ధతిలో కాకుండా విలక్షణంగా ఈ బడ్జెట్ ప్రజెంట్ చేయబడింది. ఎలా అంటే ఇప్పుడు ఈ రైల్వే కారిడార్స్ మనకి ఒక చైన్ లాగా చక్కగా బాంబే టు పూణే, పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు, బెంగళూరు టు చెన్నై. వీటి ద్వారా వెళ్ళడం ద్వారా మన ఆంధ్రప్రదేశ్ కూడా చాలా డెవలప్ అవుతుంది. రెండోది బాగా ఆకర్షించింది స్పోర్ట్స్కి ఎక్కడ ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా చక్కటి కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఏర్పాట్లు చేయడానికి బడ్జెట్ సిద్ధం చేసింది. ఎస్పెషల్లీ కోచెస్ని తయారు చేయడానికి అదర్ దాన్ ఎన్ఐఎస్ ఇంకా కోచింగ్ సెంటర్స్ పెట్టడం వాళ్ళ కోసం, అలాగే స్పోర్ట్స్ హాస్టల్ డెవలప్ చేయటం, అలాగే జాబ్ ఆపర్చునిటీస్ పెంచడం. అంటే బహుశా ప్రైవేట్లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ రావచ్చు స్పోర్ట్స్ పనికి. హై స్పీడ్ రైల్వే కారిడార్ కింద వచ్చేసి మీకు హైదరాబాద్ చెన్నై అంటే హైదరాబాద్ అమరావతి అమరావతి చెన్నై, అదేవిధంగా మీకు హైదరాబాద్ బెంగళూరు కూడా వచ్చేసి అది మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలను టచ్ చేసుకుంటూ వెళ్తుంది. దీనివల్ల ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా బాగుంటుంది. ఏపీ కూడా వచ్చేసి మనకి
ఈ మేనిఫెస్టో చూసుకుంటే ఎంఎస్ఎంఈస్ని వచ్చేసి ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంది. మనం వేరే వేరే కంపెనీస్ మీద వచ్చేసి మనం డిపెండ్ అయ్యే బదులు వచ్చేసి ఎప్పుడైతే మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బేస్ చేసుకొని మనం డిఫరెంట్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేసుకుంటామో దానివల్ల వచ్చేసి ఇండివిజువల్ గ్రోత్ బాగుంటుంది. వీళ్ళు ఇంకో 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతారు. అట్ ది సేమ్ టైం మన స్టేట్ కానీ వచ్చేసి నేషనల్ బడ్జెట్ కూడా వచ్చేసి గ్రోత్ బాగుంటుందని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మహిళలకి ప్రత్యేకంగా సాధికారత అనే పేరుతో ఇచ్చిన కనిపించకపోయినా ఒకటి సెల్ఫ్ హెల్ప్ ఆంటర్ప్రెన్యూర్స్ షీ అనే దాని మీద ఫోకస్ పెట్టారు. ఇదివరకు లక్పతి దీదీస్ నుంచి ఇప్పుడు ఓనర్స్ కింద మార్చడానికి షీ అనేది దాని ఒక స్కీమ్ ఒకటి పెట్టారండి. సెల్ఫ్ హెల్ప్ ఆంటర్ప్రెన్యూర్స్ రీసెర్చ్. సో 1 district 1 productలో ఇది కూడా బహుశా జతపరిస్తే షీ అనేది కూడా మహిళలకి ఇండిపెండెంట్ బిజినెసెస్ తయారవుతాయని ఆశిస్తాను. సో అది పరిస్థితి. మొత్తానికి బడ్జెట్ మొత్తం కూడా సెల్ఫ్ గ్రోయింగ్, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళంతటి వాళ్ళే స్వయం ఉపాధి పొందే విధంగా ఉంటుందని చెప్పి కూడా సిఐ ప్రతినిధులు అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో ప్రసాద్ ఆకుల, వైకే న్యూస్, విజయవాడ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.